యెమెన్లోని హూతీ తిరుగుబాటుదారులపైన అమెరికా, బ్రిటన్ భారీగా దాడులు చేసింది. అమెరికా వర్గాల వాదన ఏంటంటే హూతీ తిరుగుబాటుదారుల వెన్నెముక విరిచేశాం, వారు రెడ్ సీ పైన ప్రయాణం చేస్తున్నటువంటి వర్తక నౌకలు, మర్చెంట్ షిప్స్ పైన గత కొన్ని రోజులుగా దాడులు జరుపుతున్నది. ఆ శక్తిని ఇక హూతీ తిరుగుబాటుదారులు కోల్పోతారు అంటూ అమెరికా క్లెయిమ్ చేసుకుంటుంది. కానీ అమెరికన్ మిలిటరీ వర్గాలను ఉటంకిస్తూనే ఇంటర్నేషనల్ మీడియాలో ఇందుకు భిన్నమైన కథనం కూడా వస్తుంది. సో 25-30% మించి యెమెన్ సామర్థ్యాన్ని అమెరికా, బ్రిటన్ భయంకర దాడులు నాశనం చేయలేకపోయాయి. హూతీ తిరుగుబాటుదారుల చరిత్ర చూస్తే అది అంత సులభం కాదు వారిని నియంత్రించడం అంటూ కూడా కథనాలు వస్తున్నాయి. సో దీనికి ఎర్ర సముద్రం, రెడ్ సీ పైన హూతీ తిరుగుబాటుదారులు ఎందుకు దాడులు చేస్తున్నారు, దానికి కారణాలు ఏంటి అనేది నేను అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. స్థూలంగా హూతీ తిరుగుబాటుదారులు పాలస్తీనా ప్రజలకు మద్దతుగా ఈ దాడులు చేస్తున్నారు. ఇజ్రాయిల్ హమాస్ పైన జరుపుతున్న దాడుల్ని వ్యతిరేకిస్తూ మొదట్లో లెబనాన్లోని హిజ్బుల్లా ఇజ్రాయిల్ని అటాక్ చేసింది. తర్వాత ఇప్పుడు ఈ ప్రాంతంలో యెమెన్లో ఉన్నటువంటి హూతీ తిరుగుబాటుదారులకు కూడా మేము ఇజ్రాయిల్ను టార్గెట్ చేస్తాం, ఇజ్రాయిల్కు మద్దతు ఇస్తున్న అమెరికాను టార్గెట్ చేస్తామని మొదలుపెట్టి రెడ్ సీలో ప్రయాణం చేసే మర్చెంట్ షిప్స్ పైన అటాక్ చేస్తుంది. దీని ఫలితంగా ఇంటర్నేషనల్ ట్రేడ్ దెబ్బతింటోంది. కారణం ఏంటంటే ఈ రూట్లో కాకుండా ఆఫ్రికాను చుట్టి, ఆఫ్రికాలోని కేప్ ఆఫ్ గుడ్ హోప్ ద్వారా పోవాలి అంటే ఎక్కువ సమయం పడుతుంది, ఎక్కువ కాస్ట్ కూడా అవుతుంది. అందువల్ల ఇంటర్నేషనల్ ట్రేడ్కు చాలా కీలకమైన రూట్ ఇది రెడ్ సీ రూట్. దీని వివరాలు నేను ఇంతవరకు వీడియోలో చెప్పాను. సో ఆ కారణాన యెమెన్లోని ఈ హూతీ తిరుగుబాటుదారులు అమెరికా టార్గెట్ చేసింది. కానీ సమస్య ఏంటంటే వీరికి ఒక చరిత్ర ఉంది. సౌదీ అరేబియా చాలా కాలం పాటు హూతీ తిరుగుబాటుదారులపైన భీకర దాడులు చేసింది. యెమెన్లో హూతీ తిరుగుబాటుదారులు పైచేయి సాధిస్తుంటే సౌదీ అరేబియా వాళ్ళపైన అటాక్ చేసింది. హూతీ తిరుగుబాటుదారులకు ఇరాన్ మద్దతుగా ఉంది. వీరికే కాదు, లెబనాన్లో హిజ్బుల్లాకు, గాజాలో హమాస్ కూడా ఇరాన్ మద్దతు. సో అందువల్ల సౌదీ అరేబియా ఎన్నిసార్లు అటాక్ చేసినా హూతీ తిరుగుబాటుదారులను పూర్తిగా అంతం చేయలేకపోయారు. దానికి భిన్నంగా సౌదీ అరేబియాలోని ఆయిల్ ఇండస్ట్రీ టార్గెట్లను హూతీ తిరుగుబాటుదారులు అటాక్ చేశారు. సౌదీ అరామ్కో, వన్ ఆఫ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ఆయిల్ కంపెనీ పైన కూడా టార్గెట్ చేసి సౌదీ అరేబియన్ ప్రొడక్షన్ కెపాసిటీని ఒక దశలో భారీగా దెబ్బతీయగలిగారు హూతీ తిరుగుబాటుదారులు. ఇది ఇక ఫైనల్గా వీళ్ళను నియంత్రించలేమని గుర్తించి సౌదీ అరేబియా తన వైఖరి మార్చుకొని శాంతి చర్చలు జరిపింది. చివరకు ఇరాన్తో సౌదీ అరేబియా శాంతి చర్చలు జరిపింది. చైనా మధ్యవర్తిత్వంలో ఇరాన్తో పీస్ ట్రీటీ, శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. హూతీ తిరుగుబాటుదారులతో కూడా శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. వారిపై కూడా దాడులు ఆపింది. అమెరికా బైడెన్ ప్రభుత్వం కూడా 2021లోనే హూతీ తిరుగుబాటుదారులను విదేశీ తీవ్రవాద సంస్థల జాబితా నుంచి తొలగించారు. ఇప్పటికీ కూడా అదే పరిస్థితి. అంటే ఇప్పటికీ అమెరికా దృష్టిలో హూతీ రిబల్స్ టెర్రరిస్టులు కారు, వారిని ఫారిన్ టెర్రరిస్ట్ లిస్ట్ నుంచి తొలగించారు. కారణం సౌదీ అరేబియా అమెరికాకు మిత్రదేశం. ఇప్పుడు హూతీ తిరుగుబాటుదారులపైన అమెరికా, బ్రిటన్ దాడులకు కూడా సౌదీ అరేబియా దూరంగా ఉంది. సౌదీ అరేబియా అమెరికాకు మిత్రదేశమే కానీ దూరంగా ఉంది. కారణం ఏంటంటే అమెరికా దాడులతో హూతీ తిరుగుబాటుదారులకు ఈ పశ్చిమాసియాలో మరింతగా సానుభూతి పెరిగే అవకాశం కనబడుతోంది. ఆల్రెడీ హమాస్ పైన ఇజ్రాయెల్ జరుపుతున్న విచక్షణారహిత యుద్ధం ఇప్పటికే పశ్చిమాసియాలో, వెస్ట్ ఏషియాలో చాలా సింపతి వాళ్ళకి జనరేట్ అయింది. అందువల్ల ఇవాళ అమెరికా, బ్రిటన్లు హూతీ తిరుగుబాటుదారులను అటాక్ చేయడం సమస్యకు పరిష్కారం కాదు.
హూతీ తిరుగుబాటుదారులు రెడ్ సీ పైన జరిపే దాడుల్ని ఖండించాల్సిందే, ఎందుకంటే మన దేశానికి కూడా నష్టం జరుగుతుంది. కానీ ఇది కేవలం సిమ్టమే. ఎప్పుడు కూడా సరైనటువంటి పద్ధతి ఏంటంటే సిమ్టమ్స్ని టార్గెట్ చేయడం కాదు, ఆ రోగ లక్షణాలని కాదు, రోగాన్ని టార్గెట్ చేయాలి. ఇది ఓన్లీ సిమ్టమ్. అసలు సమస్య ఏంటి? సమస్య ఇజ్రాయెల్ గాజాపై జరుపుతున్న యుద్ధం. దాన్ని అడ్రస్ చేయకుండా దాని పర్యవసనంగా వచ్చినటువంటి ఎర్ర సముద్రం పైన హూతీ తిరుగుబాటుదారుల దాడుల్ని కారణం చూపి హూతీ రిబెల్స్ పైన అటాక్ చేస్తే ఏం జరుగుతుంది? ఇంకో వార్ ఫ్రంట్ ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ ఇజ్రాయెల్ హమాస్ వార్ ఫ్రంట్ వెస్ట్ ఏషియాలో ఉంది. ఇప్పుడు లెబనాన్ అడపాదడప ఇజ్రాయెల్ పైన అటాక్ చేస్తుంది. అంత విచక్షణారహితంగా విరుచుకుపడడం లేదు, కానీ కొన్ని ఘర్షణలు వచ్చాయి. ఇరాన్ అటు హిజ్బుల్లాకి ఇటు హమాస్కు మద్దతు ఇస్తోంది, ఇరాన్ హూతీ కూడా మద్దతు ఇస్తోంది. ఇప్పుడు అమెరికా బ్రిటన్ జరిపిన దాడుల వల్ల, హూతీ తిరుగుబాటుదారులపైన యెమెన్లో జరిపిన దాడుల వల్ల పశ్చిమాసియాలో మరో వార్ ఫ్రంట్ ఓపెన్ అయింది. ఉన్న వార్ ఫ్రంట్ చాలదన్నట్టు సెకండ్ వార్ ఫ్రంట్ ఓపెన్ అయింది. సమస్యకు ఇజ్రాయిల్ గాజాపై జరుపుతున్న యుద్ధాన్ని ముగించటానికి ఒక పరిష్కారాన్ని గనక చూపగలిగితే అసలు ఈ హూతీ తిరుగుబాటుదారులు రెడ్ సీ పైన అటాక్ చేయడం అంటూనే ఉండదు. అందువల్ల సమస్యను పరిష్కరించడానికి అటాక్స్ని మొదలుపెట్టారు, కానీ ఇది సమస్యను మరింత జటిలం చేసే అవకాశం కనబడుతోంది.